నేను 2 రోజుల నుంచి షాపుల మీద షాపులు తిరుగుతూనే ఉన్నా. ఎందుకంటే సవకైన గుడ్డలు ఎత్తుకోమదామని. ఎందుకంటే నా ఫ్యామిలీ ఏం చిన్న కుటుంబం కాదు మావ, చాలా పెద్ద కుటుంబం. వాళ్ళకంటూ గుడ్డలో లేకపోతే తినేటి వస్తువులన్నీ ఎత్తుకోవాలి కదా. ఇప్పుడు నేనైతే షాపింగ్ అయితే రాలా, మా ఇంట్లో ఆయం అయితే షాపింగ్ వచ్చిందో, సో వాళ్ళు నిలిచిపెట్టాక అయితే ఇక్కడికి వచ్చిన. ఓన్లీ 750 ఫిల్స్ అని చూపించాలా, ఇది వచ్చి మన ఇండియా లెక్క 200 రూపాయలు. కానీ మా ఊళ్ళు సవక కదా నేను 200 రూపాయలకి 150 రూపాయలకి వచ్చేస్తున్నాయి గుద్దలో సాల్. ఈ విధంగా మనకి ఇంకా సవకలో కావాలనుకుంటే 130 రూపాయలు షెడ్యూలు కానీ ప్యాంట్లు కానీ సొక్కాయలు కానీ అన్ని వచ్చేస్తాయి. నువ్వు కానీ నేను కానీ 100 రూపాయలు చొక్క వేసుకునే, 100 రూపాయలు ప్యాంట్ వేసుకునే ముడ్డి మీద నిలబడేది 5000 రూపాయల ప్యాంట్ వేసుకునే ముడ్డి మీద నిలబడేదే. ఊరికి హెచ్చుబి అబ్బి అది 100 రూపాయలు కానీ 5000 రూపాయలు బెస్ట్ అంటాం. ఏ గుద్దలైనా గుద్దలే మావా. ఈ గుడ్లంగడ పక్కన ఏంటంటే కింద ఒక షాప్ నా లైట్లు వాచ్లు అన్ని అమ్ముతున్నారు. ఈ చిన్న బుడ్ లైట్ బలి ఉన్నది. అయితే పల్లెటూరులో ఉన్నాడు ఖచ్చితంగా ఇట్లాంటి లైట్ అయితే ఎత్తుకోమాతాడు, తెప్పించుకుంటాడు. ఎందుకంటే వంకలో పోయినప్పుడు దుడ్డు పోతాలా, సో అట్లాంటప్పుడు ఈ లైట్ అయితే ఉపయోగపడుతుంది. ఈ గండుది వచ్చి వాటర్ ప్రూఫ్ అంట. ఇట్లాంటి బొమ్మలు మన ఇండియాలో కూడా దొరుకుతాయి. కాకపోతే మక్కేం చేస్తుంది, కోవిడ్ నుంచి తెప్పిమంటది. ఆడ క్వాలిటీ ఉంటదంట. ఆడన ఒకటే. నేను ఇప్పుడు షాపింగ్ చేస్తాను అంటే రేపు నెల 13వ తేదీ ఆడ చేస్తా. ఓ అమ్మ చాలా కథనా దొర, రేపు నెల బలంగా షాపింగ్ అయితే చేయాలా.